తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సరిగ్గా 10 రోజుల క్రితం తిరుపతి గరుడవారధి ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 యువకులు చనిపోయినటువంటి ఘటన మనం చూసాం. అయితే అదే స్పాట్ లోనే లక్ష్మీపురం సర్కిల్ వద్ద గరుడవారధి ఫ్లైఓవర్ పైన మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి బైక్ లో వస్తుండగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ ఒక కరువుని గమనించలేకపోవడము ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణంగా చెప్పొచ్చు. సో ప్రస్తుతం బాడీని కూడా రికవరీ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అతి వేగంగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క సపోర్టింగ్ వాల్ ని మొదట ఢీకొట్టారు. మనం చూడొచ్చు, మొదటగా షైన్ వెహికల్ ఈ యొక్క ప్రాంతాన్ని ఢీకొట్టి ఆ షైన్ వెహికల్ దాదాపు ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరంలో పడిపోయింది. సో బాడీని మనం చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. ఇప్పుడే అంబులెన్స్ లో ఎక్కించి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతని పేరు రమేష్ గా తెలుస్తుంది. తిరుపతికి ఏదైతే చెందినటువంటి ఈ వ్యక్తి దాదాపు ఒక అరగంట ముందే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే తిరుచానూరు ఫ్లైఓవర్ ఎక్కినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఈ ప్రాంతానికి రాగానే ఇక్కడ ఈ కరువుని గమనించలేకపోవడము, ఇక్కడ సపోర్టింగ్ వాల్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా ఇప్పటికే అంబులెన్స్ లోకి ఎక్కించి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అసలు ప్రమాదం ఎలా జరిగిందో ఆ వాహనానికి సంబంధించి కూడా మీకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే డెడ్ బాడీ ఆ ఒక్క అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. సో పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు అయితే చేరుకున్నారు. ఇది చాలా డేంజరస్ స్పాట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గతంలో అనేక మంది కూడా చనిపోయినటువంటి స్పాట్ ఇది. సో ఇదే స్పాట్ లోనే మళ్ళీ ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగడం నిజంగా ఇక్కడ చూడొచ్చు, ఇదే షైన్ వెహికల్. సో మనం అక్కడ అతను ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 మీటర్స్ దూరంలో ఈ షైన్ వెహికల్ అనేది ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. అంటే కింద పడిపోయింది కానీ ప్రస్తుతం పోలీసులు అయితే తీసి పక్కకు పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇదే వెహికల్ అంటే గతంలో ఒక బుల్లెట్ పైన వచ్చినటువంటి 2 వ్యక్తులు ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి దిగి అట్లే ఎగిరి కింద పడిపోయినటువంటి పరిస్థితి. 2 కూడా స్పాట్ లో చనిపోయారు. అయితే ప్రస్తుతం మరో వ్యక్తి రమేష్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలోనే యాక్సిడెంట్ గురై చనిపోయారు. ప్రస్తుతం అంబులెన్స్ లో అతను బాడీ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. చాలా హాట్ స్పాట్ గా చెప్పొచ్చు, అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరిగినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడే ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక మంది కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు, దాంతోపాటు చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఈ ఒక్క రమేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ కరువుని గమనించకపోవడము, సో నేరుగా ఈ డివైడర్ ని ఢీకొట్టిన తర్వాత ఇక్కడే పడి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయినటువంటి పరిస్థితి మనం సరిగ్గా 10 రోజుల క్రితం చూసాం. ఇదే ఫ్లైఓవర్ పైన ఇదే స్పాట్ లోనే 2 వ్యక్తులు బుల్లెట్ పైన ఆ ప్రాంతంలో ఢీకొట్టే ఆ ప్రాంతంలో ఒక బాడీ పడింది, ఈ ప్రాంతంలో మరో బాడీ అంటే ఎగిరి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి చూడొచ్చు, దాదాపు 80 అడుగుల ఎత్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే వాళ్ళిద్దరు కూడా పడిపోవడం జరిగింది. అయితే ఈ కరువులోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, కానీ వేగ నియంత్రణలో మాత్రం ఇక్కడ చర్యలు చేపట్టడం లేదనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి యాక్సిడెంట్ నేపథ్యంలోనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. ఇదే స్పాట్ లోనే రాత్రి వేళల్లో అదే రకంగానే పోలీసులు కూడా అనేక సందర్భాలు చెప్తూనే వస్తూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఫ్లైఓవర్ పైన అధిక వేగంతో వెళ్ళకండి అని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్లైఓవర్ కర్వ్ని గమనించకపోవడం, ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా ఉన్నట్టే ఉంటుంది కానీ సో ఆ కర్వ్ అనేది గమనించకపోవడం, నేరుగా ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ సపోర్టింగ్ వాల్ని ఒక్కసారిగా ఢీకొనడము, నేరుగా అక్కడి నుంచి ఈ బైక్ మొదట ఈ సపోర్టింగ్ వాల్ని ఢీకొనడము, నేరుగా అక్కడ నుంచి పడిపోవడం, ఇలాంటి రోడ్డు ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు, ఇక్కడ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయని గమనించే ప్రయత్నం చేయడంలో భాగంగానే. అయితే ప్రస్తుతం ఈ యొక్క రమేష్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే అందించారు, మనం చూడొచ్చు. సో పోలీసులు కూడా వచ్చి బాడీని అయితే రికవరీ చేశారు, వాహనానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూసాము. అయితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు కాబట్టి
యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపైన కూడా సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సరిగ్గా అదే స్పాట్ లోనే పడిపోయారు. అది బ్లడ్ మార్క్స్ ఉంది కాబట్టి మనం చూపించట్లేదు. సో ఈ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే దీనిపైన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి దాదాపు 80 అడుగులు కిందకున్నటువంటి ఈ ఒక్క ఫ్లైఓవర్ పైనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరో రోడ్డు ప్రమాదంతో ఇక్కడ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక్కసారి చూపిస్తాను. సో ఈ కర్వ్ అనేది చూడొచ్చు, చాలా బ్లెండ్ గా ఉంటుంది. సో అక్కడ నుంచి వస్తే ఇది సరిగ్గా గమనించలేం, ఎందుకంటే నేరుగా స్ట్రైట్ గా ఉన్నట్టే ఉంటుంది రోడ్డు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ ఒక్క సపోర్టింగ్ వాల్ ని ఢీకొనడము, సపోర్టింగ్ వాల్ ని ఢీకొన్న తర్వాత వాళ్ళు అదుపు తప్పి ఇక్కడ పడిపోవడం. సో రోడ్డు ప్రమాదాలు అనేకం జరిగాయి. కాకపోతే వెలుగులోకి వచ్చేవి ఎవరైనా చనిపోతే తప్ప వెలుగులోకి రావడం లేదు. నైట్ టైంలో కూడా ఎక్కువ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్స్ అనేది ఏర్పాటు చేస్తే కొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు కొంత గమనిస్తున్నారు. దాంతో భాగంగానే ఇది తరచూ, అంటే 10 రోజుల క్రితం 2 చనిపోయారు. ప్రస్తుతం మరో వ్యక్తి కూడా ఇదే స్పాట్ లోనే, సేమ్ స్పాట్, ఇదే స్పాట్ లోనే చనిపోవడం నిజంగా ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 2 యువకులు, దాదాపు బీటెక్ చదువుతున్నటువంటి 2 యువకులు చనిపోయినటువంటి స్పాట్ లోనే మరో వ్యక్తి, రమేష్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం బాధాకరం. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎలా చనిపోయాడు, ఎలా బైక్ యాక్సిడెంట్ జరిగింది, అతను ఏమైనా వేగంగా వచ్చాడా, లేకపోతే ఈ కర్వ్ని గమనించలేక ఇక్కడ ఏమైనా పడిపోయాడా అనే విషయాలపైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.